తరఫున యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎస్టీఆర్ఎఫ్ టీం అంతా నారపరెడ్డి చెంచుకూడాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ అందరూ మా టీం అంతా వచ్చి ఇక్కడ చిన్నపిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు అందరికీ యేసయ్య సువార్తను ప్రకటించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చిన రీతిగా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆయన చెప్పడం జరిగింది. ఆ మాట మేము పట్టుకొని ఇక్కడ యేసయ్య సువార్తను ప్రకటించాలన్న ఉద్దేశంతో మా టీం అంతా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చిన్నపిల్లలంటే యేసయ్యకి ఎంతో ఇష్టం కాబట్టి వీళ్ళు ఇంకా అనాగరికులు, అభివృద్ధికి నోచుకొని వాళ్ళు వీళ్ళు ఇంకా ఇంత కంప్యూటర్ గేమ్ ఇచ్చినా వీళ్ళు ఈ అడవి ప్రాంతంలో నుంచి బయటికి రావడానికి నిరాకరిస్తూ ఉన్నారు. మేమందరము వీళ్ళ దగ్గరికి రావడం జరిగింది. వీళ్ళ దగ్గరికి ఏ సువార్థికులు కానీ పాస్టర్లు కానీ రావడం లేదు. చాలామంది సువార్థికులు, పాస్టర్లు చెప్పిన చోటే సువార్త చెప్తా ఉన్నారు, చెప్పిన చోటే వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మీరు దేవుని చిత్తం అయితే మీరు ప్రేరేపించబడితే ఇక్కడికి రండి. ఇక్కడ యేసయ్య సువార్తను ప్రకటించే వాళ్ళు ఎవరికి లేరు కనుక మీరు కూడా నిజంగా మా వీడియోని మీరు చూసి ప్రేరేపింపబడితే ఖచ్చితంగా ఇటువంటి చెంచుగూడలను మీరు దర్శించండి. అనేక ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి మీరు యేసయ్య సువార్తను ప్రకటించండి. ఇక్కడికి వచ్చినటువంటి మా టీం అంతా వచ్చిన వాళ్ళకందరికీ బైబిల్ పంచడం జరిగింది, మా వస్త్రాలు బహుకరించడం జరిగింది. వీళ్ళకందరికీ యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆయన బర్త్డే మేము వారి మధ్యలో జరుపుకోవడం జరిగింది. కేక్ కట్ చేసి వీళ్ళకందరికీ కేక్ ఇవ్వడం జరిగింది. వచ్చిన వాళ్ళకందరికీ న్యూ టెస్టిమెంట్ వస్త్రాలు బహుకరించడం జరిగింది. విధవరాళ్ళకందరికీ శారీస్ ఇవ్వడం జరిగింది. వృద్ధులకు అందరికీ బెడ్షీట్స్ ఇవ్వడం జరిగింది. కనుక వచ్చిన వాళ్ళకందరికీ అందరూ భోజనం చేసి సమృద్ధిగా యేసయ్య సువార్తను విని సంతోషంగా వెళ్ళారు. వాళ్ళు కూడా అనేకులు యేసును స్వసంత రక్షకునిగా అంగీకరించారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ చాలా మారుమూల ప్రాంతము మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నైట్ పూట ఎలుగుబంట్లు, సింహాలు వస్తూ ఉన్నాయి. వచ్చి ఇక్కడ ఉన్నటువంటి జంతువులను, వాళ్ళు పెంచుకున్నటువంటి కుక్కలను గమనించినట్లయితే చూడండి, ఇక్కడ బోర్డు ఉంది, అనుమతి లేనిదే అడవిలో ప్రవేశించిన శిక్షార్హులు, వన్యప్రాణులకు ఉచ్చులు మరియు వలలు పెట్టరాదని ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా రాత్రి వేళల్లో చీకటి పడిన తర్వాత ఎలుగుబంట్లు, పులులు వస్తూ ఉన్నాయని ఇక్కడ ఉన్నటువంటి అటవిక ప్రాంత ప్రజలే చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది చాలా భయంకరమైన ప్రాంతము. మనము ఇక్కడికి ఉదయకాలంలో లేదా మధ్యాహ్న కాల సమయంలో స్వార్థం ప్రకటించి మళ్ళీ చీకటి పడేసరికి మన ఊరికి మనం చేరుకోవాలి. కాబట్టి ఎవరైనా స్వార్థికులు ఉన్నట్లయితే ఇక్కడ కూడా స్వార్థ చాలా ఉంది. దయచేసి రండి. ఒకవేళ మీరు ఒంటరిగా రాలేకపోతే మమ్మల్ని సంప్రదించండి. మాతో పాటు మీరు చేయగలపండి. అందరం కలిసి యేసయ్య సువార్తను ప్రకటిద్దాం. కాబట్టి ఈ ప్రాంతాన్ని చూడండి. యేసులో నా జీవితం అన్ని వేళల సంతోషమే, యేసులో నా పయనం ఎల్లవేళల ఆనందమే, యేసులో నా జీవితం అన్ని వేళల సంతోషమే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసులో నా పయనం ఎల్లవేళల ఆనందమే, యేసులో నా జీవితం అన్ని వేళల సంతోషమే. విడువను ఎడబాయనని అభయమిచ్చిన దేవుడు, విడువను ఎడబా. ఈరోజు ఎస్టీఆర్ఎఫ్ టీం అంతా ఈ నారపరెడ్డి చెంచుగూడెంకి రావడం జరిగింది. ఇక్కడ పిల్లలు, పెద్దలందరూ కూర్చొని చక్కగా యేసయ్య గురించి సత్య సువార్త వినడం జరిగింది. దేవుని కృపను బట్టి కార్యక్రమం అంతా
చాలా సక్రమంగా జరిగింది. ఈ దినానికి బెడ్షీట్లు వృద్ధులకు, బట్టలు, తర్వాత పేస్టులు, బ్రష్, ఇవేనా కొబ్బరి నూనె, కాటన్ ఇవన్నీ స్పాన్సర్ చేసిన మా పిల్లలందరికీ ప్రభునామమున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధి చేత దీవించి ఆశీర్వదిస్తాడు. మేమందరం ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా మీరు ఈ పరిచర్యకు సహకరిస్తూ అనేక ఆత్మల రక్షణ నిమిత్తమై మనం ప్రయాసపడదాం. దేవుడు మనకు అప్పగించిన పనిని సక్రమంగా, శక్తి వంచన లేకుండా నిర్వర్తిద్దాం. ఈ రీతిగా ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి. నిరాశ్రయులైన వారు, ఏమి వాళ్ళకు తినడానికి కూడా లేని పరిస్థితుల్లో ఉన్న పేద పిల్లలు చాలామంది ఉన్నారు. వారందరినీ పరామర్శించాలని ఆశ కలిగి ఉన్నాం. ఇంకా ఎవరైనా మీరు సహాయం చేయగలిగితే దేవుని కృపను బట్టి ఈ పరిచర్యకు సహకరించండి. దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందండి. ఈరోజు ఈ బిడ్డల కొరకై ఆహారాన్ని సిద్ధపరిచిన సీనన్న నారాయణపురం శ్రీనివాసుల అన్నగారి కుటుంబానికి మా హృదయపూర్వకంగా ఎస్టీఆర్ఎఫ్ మినిస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. మాతో ఈ దినము కృపా మినిస్ట్రీ పాస్టర్ గారు మాతో సహవాసం చేసినారు. లూకన్న గారికి కూడా వారి కుటుంబానికి మా హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాం. అత్యంత ప్రియమైనటువంటి ఎస్టీఆర్ఎస్ యొక్క గ్రూప్ తరఫున ఇక్కడ ఈ కాలనీలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. అందును బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ. తదుపరి ఇక్కడ మినిస్ట్రీ తరఫున బెడ్షీట్ ఇవ్వటము, భోజనాలు పెట్టడము, కొన్ని పేస్టు, కొన్ని తదుపరి భోజనాలు మినిస్ట్రీ తరఫున సాయం చేసినటువంటి సీనన్న గారికి, ఈ మినిస్ట్రీ తరఫున పెద్దలకు ప్రభునామంలో ప్రభు జరిగించినందుకు ప్రభుకు ఘనత, మహిమ, ప్రభావాలు కలగాలని, తదుపరి సాయం చేసినట్టు కుటుంబాలకు, పరిచర్యను ముందుకు నడిపిస్తున్న సేవకులకు, పెద్దలకు ప్రభునామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈరోజు నారపరెడ్డి కుంటకు గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ దేవుని సువార్తను, దేవుని కృప గురించి వివరించడం జరిగింది. చిన్న బిడ్డలందరూ ఆసక్తికరంగా పాల్గొన్నారు. తదుపరి కార్యక్రమంగా వారికి నూనె డబ్బాలు, బ్రష్లు, దువ్వెన, అదేవిధంగా బైబుల్స్, తదుపరి వారికి భోజనాలు కూడా సిద్ధపరచడం జరిగింది. కార్యక్రమం చాలా బాగా జరిగింది. అందరు పిల్లలు చాలా ఆసక్తిగా పాల్గొన్నారు. చాలా బాగా జరిగింది. దాన్ని బట్టి దేవునికి వేలాది వేల వందలు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రభునామం వందలు తెలియజేస్తుంది. ఎస్టీఆర్ఎఫ్ తరఫున అందరికీ వందనాలు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ నారపరెడ్డి కుంట చెంచుగూడెంలో మనం ఉన్నాం. ఇది కర్నూలు జిల్లా బండాత్మకూరు మండలం నారాయణపురం దాటిన తర్వాత ఉన్నటువంటి నారపరెడ్డి చెంచుగూడెం. ఇక్కడికి ప్రభు మహిమార్థమై ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అనేక మంది చిన్నపిల్లలు నిజమైన దేవుని తెలుసుకోక అనేక మంది ఉంటున్నారు. వాళ్ళందరికీ సువార్త ప్రకటిద్దామని, యేసయ్యను పరిచయం చేద్దామని ఇక్కడికి రావడం జరిగింది. ఇది మారుమూల ప్రాంతం. ఈ ప్లేస్ దాటిన తర్వాత ఇంకా మళ్ళీ ఎటువంటి ఊర్లు లేవు. ఇది లాస్ట్ చివరి ప్రాంతము. ఇదే చివరి ఊరు కాబట్టి ఇక్కడికి క్రీస్తు సువార్తను చాటడానికై ఎస్టీఆర్ఎఫ్ టీం ఇక్కడికి రావడం జరిగింది. నశించిపోతున్న ఆత్మలు చాలా ఉన్నాయి. ఇటువంటి నశించిపోతున్న ఆత్మల నిమిత్తమై మీరు కూడా ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రభు చిత్తమైతే మీరు కూడా మీకు తెలిసినటువంటి యేసయ్యను ఇతరులకు పరిచయం చేయండి. మీరు పొందుకున్నటువంటి రక్షణను, మన కోసం బలియాగమైనటువంటి యేసయ్యను దయచేసి ఇతరులకు కూడా మీరు షేర్ చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. మనము మాత్రమే రక్షింపబడి ఇతరులు రక్షింపబడకపోతే అది బాగుండదు కనుక దయచేసి
యేసయ్య సువార్తను ఇతరులతో పంచుకోండి, ఇతరులకు కూడా షేర్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం.